తెలంగాణ వచ్చినాక 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారు పనిచేసిండు. ఇప్పుడు సారు ప్రతిపక్షానికి పోయిండు. మళ్ళా కాంగ్రెస్ పవర్లకు వచ్చుడుతోని రేవంత్ రెడ్డి సీఎం అయిండు. ఇంకో 10 ఏండ్లు కూడా నేనే సీఎం అంటున్నాడు. కానీ మళ్ళా ఒకవేళ 10 ఏండ్ల తర్వాత కూడా తెలంగాణలో చేయి పాటే అధికారం చేపడితే సీఎం ఎవరో తెలుసునా? ఉంటే ఎవరు ఉంటారు అంజలి, మళ్ళా రేవంత్ రెడ్డి, లేకుంటే డజన్ మంది లిస్టులో ఎవరో ఒకరు అంటారు కదా. కానీ ఆల్రెడీ సీఎం క్యాండిడేట్ కన్ఫర్మ్ అయిండుల్లా. ఎవరు అంటారా? ఇగో ఈసారే. విన్నరా, 10 ఏండ్లకు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి జగ్గారెడ్డి సారేనట. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఏ పదవి దగ్గర లేకున్నా సంగారెడ్డే నాకు కొండంత బలం అండ. 10 ఏండ్లలో అందరంత ఎత్తుకు ఎదుగుతా, బరాబరుగా బలగం పెంచుకుంటా, నా తడాకయ్యిందో చూపెడతా, సీఎం కుర్చీ ఎక్కి రాష్ట్రాన్ని పాలిస్తా అని బోనాల పండుగ సందర్భంగా మనసులో ఉన్న మాట అని చెప్పిండి ఇట్లా సారు. మరి జగ్గన్న, నువ్వు సీఎం అయితే మీ పార్టీ వాళ్ళే పుల్లలు పెడతారు కదనే, గట్టిగా నిలబడతావే? అబ్బరవిడ్డు అన్న పెద్ద స్కెచ్ తోనే ఉన్నాడు. ఉత్తగా అల్లటప్పగా ఏం మాట్లాడలేదు. రాహుల్, సోనియా మేడం ఆశీర్వాదంతోనే అవుతాడట. మరి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇట్లా రాహుల్ సార్ శివలో చెప్పిండో ఏమో తెలియదు కానీ సార్ అయితే మస్తు కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. మరిగా దీని మీద రేవంత్ రెడ్డి సారు, బట్టి సారు, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు ఏమంటారో, లేకుంటే ఆయన మస్తుగా అంటాడు ఇట్లాంటి లైట్ తీసుకుంటారో కదా.